దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడని. మనము నమ్మదగిన వారము అంటే ఏంటి అంటే, మనము కొన్నిసార్లు కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం మన జీవితంలో. తండ్రి, నా జీవితంలో నువ్వు ఇది చేస్తే నీకు ఇది చేస్తాను. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేస్తే నేను నీ మందిరానికి లేదా ఆత్మల రక్షణకి ఇంత సహాయం చేస్తాను. లేదా దేవా, నా జీవితంలో నేను కోరినటువంటి ఈ కోరికలను తీరిస్తే, నేను ప్రార్థించిన వాటిని నా జీవితంలో నాకు నీవు ఇస్తే, వాటిని బట్టి నేను కృతజ్ఞతగా ఏదో ఒకటి నీ కొరకు చేస్తానని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తీర్మానం తీసుకుంటారు. యవనస్తులైతే నీ సేవ కొరకు వస్తాను, నీ సేవ చేస్తాను, మందిర పనులు పాలు పంచుకుంటాను, రోషంతో నిన్ను ప్రకటిస్తానని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తీర్మానం తీసుకుంటారు. అయితే ఈ తీర్మానాలు ఎప్పటి వరకు విలువైనవిగా ఉంటాయంటే, వీటి యొక్క ఎక్స్పైర్ డేట్ ఎప్పటిదాకా ఉంటుందంటే, ఏదైతే నువ్వు చేస్తే నేను చేస్తాను అన్న మాట మనం అన్నాం కదా, అక్కడ దాకే ఉంటుంది. ఎందుకంటే దేవుడిని నువ్వు ఇది చెయ్యి ప్రభువు అని అడిగాం కదా, సో ఆయన చేసేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన చేసేస్తాడు. సో ఆయన చేస్తాను అన్నది ఆయన చేసేసాడు. తర్వాత మనం ఏమంటున్నాము, నువ్వు నా జీవితంలో ఇది చేస్తే నేను నీకు తిరిగి దీన్ని చేస్తాను అని అన్నాం కదా. సో ఆయన చేసేసాక ఇంకా మనము దానిని ఏం చేస్తామంటే మెల్లగా మర్చిపోతాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఆల్రెడీ మనకి వచ్చేసింది కాబట్టి, మనం కోరుకున్నది ఆల్రెడీ మనకి దక్కేసింది కాబట్టి, ఇంకా ఏదైతే తీర్మానం తీసుకున్నామో దాన్ని మనము మర్చిపోతాం.